హాయ్ అండి. ఈరోజు మనం మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. మోమోస్ స్టఫింగ్ కోసం మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తురుముకున్న క్యారెట్ని క్యాబేజీని వేసుకొని మగ్గించుకోవాలి. క్యాబేజీ క్యాప్సికమ్ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మోమోస్ పిండి కోసం ఒక కప్పు మైదా పిండి, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇలా పిండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని పూరిలాగా చిన్నగా ఒత్తుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మోమోస్ అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధమైన కలర్ వచ్చాక, అంటే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హెల్దీగా ఉండే మోమోస్ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.